భగవాన్ శ్రీ రమణ మహర్షుల 75వ ఆరాధన మహోత్సవాలు నెల్లూరు జిల్లా కోవూరు మండలం లేగుంటపాడులోని భగవాన్ శ్రీ రమణ మహర్షుల శ్రీకృష్ణ అఖండానందాశ్రమంలో పీఠాధిపతి నిత్యానంద తీర్థ స్వామి ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ ఆరాధన మహోత్సవాలకు ముఖ్య అతిథులుగా తెలంగాణ జగిత్యాల జిల్లా చింతగుండ భగవాన్ సత్యానంద ఆశ్రమానికి చెందిన అశోక్ తీర్థ స్వామి, ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన చిన్మయ శారదా ఆశ్రమం నుండి శారదానంద తీర్థులు, శ్రీ రామకృష్ణ పీఠం మహాంస సేవా సమితి సభ్యులు టి లక్ష్మీనారాయణరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ రమణ మహర్షుల వారు గొప్ప తపస్వి, మహావైరాగ్య సంపన్నులని తెలిపారు. ఆ మహాయోగి స్థాపించిన ఈ ఆశ్రమం ఇంత అభివృద్ది చెంది నిత్య అన్నదానం నిర్వహించడం గొప్ప పరిణామమన్నారు. భగవాన్ రమణ మహర్షుల వారి 75వ ఆరాధన మహోత్సవాలకు తాము పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి మహర్షుల జీవిత సత్యాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. నేటి సమాజంలో మానవ విలువలు పూర్తిగా పతనం అయ్యాయని, పిల్లలకు చిన్న వయసు నుండి తల్లిదండ్రులు మానవ విలువలను బోధించాలన్నారు. హిందూ ధర్మాన్ని, సంస్కృతి, సాంప్రదాయాలతో పాటు సాధువులు భగవద్గీతతో హిందూ సంస్కృతి నిలిపేందుకు ఇటువంటి ఆశ్రమాలను ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. అనంతరం శ్రీకృష్ణ అఖండానందాశ్రమంలోని పీఠాధిపతి నిత్యానంద తీర్థస్వామి ముఖ్య అతిథులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం టీటీడీ ధర్మ ప్రచార సమితి మరియు భజన మండలి సభ్యులు మిరియాల వెంకట రమణయ్య ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఆధ్యాత్మిక భజనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా భజన మండలి సభ్యులు డాక్టర్ మిరియాల వెంకటరమణయ్య మాట్లాడుతూ లేగుంటపాడులోని భగవాన్ శ్రీ రమణ మహర్షుల 75వ ఆరాధన మహోత్సవాలను పీఠాధిపతి నిత్యానంద తీర్థస్వామి ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా నిర్వహించామన్నారు. ఈ వార్షికోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడం, భగవాన్ రమణ మహర్షులను దర్శించుకోవడం ఎంతో శుభపరిణామమన్నారు. ఈ ఆశ్రమంలో నిత్య అన్నదానం జరుగుతుందన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ పీఠాధిపతి నిత్యానంద తీర్థస్వామి, టి నారాయణ రెడ్డి, టి గిరిజమ్మ భక్త బృందం పాల్గొన్నారు. హరే కృష్ణ. ఈరోజు శ్రీకృష్ణ అఖండానందాశ్రమంలో భగవాన్ రమణ మహర్షుల వారి యొక్క 75వ ఆరాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ఆశ్రమాల్లో మన హిందూ ధర్మాన్ని, మన సంస్కృతిని, మన సాంప్రదాయాలని నిలబెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా ప్రతి సాధువులు అందరూ కూడా కలిసి ఆశ్రమాల్లో భగవద్గీత మాధ్యమంగా వచ్చేటువంటి యొక్క తరానికి మన యొక్క ఆచారం, మన యొక్క వ్యవహారం, మన హిందూ సంస్కృతి, మన ధర్మాన్ని తెలిపేటువంటి కోణంలో ప్రతి ఆశ్రమంలో కూడా ఇలాంటి యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. వచ్చే తరాన్ని తయారు చేసేటువంటి యొక్క బాధ్యత అనేటువంటిది హిందూ సమాజం పైన ఉంది. దాంట్లో భాగంగా ఇలాంటి ఆశ్రమాలని నిర్వహించేటువంటి వాటిల్లో ప్రతి హిందూ భాగస్వామ్యం అవ్వాలి. అలాగే ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించేందుకు కూడా అందరూ కూడా సహకరించాలి. ఇలాంటి సహకారం అందరి వైపు నుంచి మన హిందూ అందరి తరఫున ఉండాలని చెప్పేసి కోరుకుంటాం. అలాగే వచ్చేటువంటి ఈ వచ్చే నెలలో 1వ తారీఖు నుంచి మొదలుకొని 4వ తారీఖు వరకు దీంట్లో భాగంగానే శ్రీ సత్యానంద ఆశ్రమంలో మన ఇనమడుగులో కూడా మన దేశం నలుమూలల నుంచి కూడా హరిద్వార్, గుజరాత్, అలాగే హిమాలయాల నుంచి కూడా ఎంతో మంది సాధు మహాత్ములు వస్తున్నారు. దీంట్లో భాగంగా అక్కడ కూడా 4 రోజుల పాటు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మన హిందూ బంధువులందరూ కూడా పాల్గొని వాళ్ళ యొక్క సాధు మహాత్ములు చెప్పేటువంటి యొక్క ప్రవచనాలను విని మన ధర్మాన్ని నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కోరుకుంటున్నాం. ప్రస్తుతం ఉండేటువంటి సమాజంలో ఇవాళ మనం జరుపుకునేటువంటి యొక్క ప్రతి పండగలు కూడా అన్ని కూడా విదేశాల ద్వారా వచ్చేటువంటి పండగల్ని మనము చాలా గొప్పగా నిర్వహించుకుంటున్నాం. అది జనవరి 1 అవ్వచ్చు, ఫాదర్స్ డే అని, మదర్స్ డే అని, బర్త్డే అని, ఇలా రకరకాలటువంటి పేర్లతో మన కల్చర్ ని మనమే పాడు చేసుకుంటున్నాం. వాస్తవంగా మన ధర్మానికి సంబంధించినటువంటివి, మన సంస్కృతికి సంబంధించినటువంటి పండగలు ఏవో కూడా వచ్చేటువంటి తరానికి తెలియలేనటువంటి పరిస్థితుల్లో మనము ప్రవర్తిస్తున్నాం. కాబట్టి వచ్చే తరానికి వాస్తవికమైనటువంటి మన పండగలు, మన ధర్మము, మన సంస్కృతి ఏదో చెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఆశ్రమాల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. తద్వారా వచ్చేటువంటి తరానికి
మన ధర్మాన్ని వాళ్ళ లోపల నింపేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఒక 32 సంవత్సరాలు అఖండానంద స్వాముల వారికి 2 సంవత్సరాలు ఎడలేనటువంటి సేవ చేశాను. సేవ చేసి ఒకసారి నేను తెలంగాణ పోయి వస్తాను స్వామి అని ఒక అడిగితే ఇక్కడికి నేను పోయేదానికి లేదు అని అన్నాడు. ఇదే ఊళ్ళో జట్టి రామచంద్రారెడ్డి గారు అంటే అందరికి పేరు. అయ్యా మీరన్న వచ్చి ఒక మాట చెప్పండి, నేను ఒక వారం రోజులు నేను తిరిగి వస్తానని అంటే ఆయనకు మన భాష సరిగ్గా రాదు, ఆయన మీద నీకు ఇంత నమ్మకం ఏమి అని రామచంద్రారెడ్డి గారు అడిగితే, ఇక్కడ నుంచి ఎందరో వెళ్ళిపోయారు మహానుభావులు, దీన్ని నిలుపుతాడు అని నన్ను ఇట్లా తట్టి నిలబెట్టాడు. ఆయన ఆశీర్వాదం వల్లనే నేను అప్పుడు ఇక్కడ ఒక చిన్న రూమ్ ఉండేది, ఆయన కర్రలు ఆనిచ్చి పెట్టుకున్నాడు పైన పడుతుందేమని అంటే రూమ్ భయపడి ఎక్కడైతే ఉరవదో అక్కడ ఒక మూలకు పడుకునే వాళ్ళం ఇద్దరం. అటువంటి మహానుభావుని ఆశీర్వాద ఇవాళ ఈ రోజుకు 10 మంది మామూలు పోయినాం. అవి ఇప్పుడు ఒక అమ్మగారు చెప్పింది రేపు 20వ తేదీ స్వామి 50 మందికి భోజనాలు పెట్టమని. అట్లా ఇదంతా నెల్లూరు కానీ ఊరు వాళ్ళు కూడా ఎప్పుడు ఏ సాయం అంటే నేను ఊళ్ళో అడిగేవాడిని కాదు. కానీ ఈ రోజుల్లో ఈ భిక్ష ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇంటింటికంటే పుట్టినవాడుగా భగవద్గీతలు చెప్పినట్టు మనం తప్పదన్నట్టుగా ఇంటింటికల్లా వాళ్ళ పెద్దల పేరుతోటి ఇక్కడ భోజనాలకు కూడా మాకు అవకాశాలు ఇస్తున్నారు. ఇదంతా పప్పులీదులో నెల్లూరులో ఎంతో మంది మహానుభావులు ఫోన్లు చేసే స్వామి నీకేం కావాలని పంపిస్తున్నారు. ఇది మా సన్యాసులకి ఏంటంటే గృహస్థులు ఎన్నుపూస లాంటి వాళ్ళు, మేము పక్క ఎముకలు లాంటి వాళ్ళము. వాళ్ళు లేకపోతే మేము మాత్రం ఏమీ చెయ్యలేము. ఎముక గిట్ల ఇరిగిందంటే అన్ని కుప్పబడ్డట్టే. ఆ విధానంగా గృహస్థులు కూడా అందరు సల్లంగా ఉంటేనే మేము కూడా సన్యాసులం అయినా భగవంతుని దగ్గరికి మార్గాలు చూపించినా గాని కూడు మాత్రం కాకపోతే ఎవరు బతకం. అందుకొరకు గృహస్థులంతా కూడు పెట్టి వాళ్ళే కాబట్టి ఇట్లనే ఇంకా ఎందరో మహానుభావులు కూడా మనసు కలిగి ఇటువంటి ఆశ్రమాలకు మాలాంటి సన్యాసులకు వాళ్ళకు దోచిన సాయం చేసుకుంటూ ఇంకా నడుమని చెప్తే మన దేశానికి గాని మనం మతాలు అనేది మనం పెట్టుకున్నాం కానీ భగవంతుడు ఎక్కడ చెప్పలేదు. ఈ మతాల సిచ్చి పెట్టుకొని నా దేవుడు గొప్ప అని మనం దండుకొని చస్తుకుంటున్నాం. కానీ దేవుడు మాత్రం ఒకడే. సముద్రం లాంటి వాడు దేవుడు, నదులు లాంటి వాళ్ళ మనం ఎన్ని చేసుకున్నా సముద్రంలో కలిసినట్టు వాళ్ళు క్రిస్టియన్లు కావచ్చు, ముస్లింలు కావచ్చు, హిందువులు అయినా భూమి మీద రావాల్సిందే, భూమి మీద వండేది తినవలసిందే. కానీ దీంట్లో మనం పెట్టుకొని మనం తలకాయలు వగలు కొట్టుకుంటుంటే భగవంతుడు కూడా నేను కూడా ఏమి చెయ్యలేకపోతున్నాను అన్నాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ కూడా రాయబారానికి పోయి నేను చేసేంత పవిత్రం చేశాను, ఇక నాది కూడా చేతి జారిపోయింది అన్నాడు. అట్లా భగవంతుడు కూడా మన మీదనే పెట్టాడు. ఇందాక మా స్వామి చెప్పినట్టు బిడ్డలకు ఈ విధంగా మనం పోషిస్తే కొంతమంది అంటారు నా బిడ్డ నా కోడలు నన్ను ఏం చూస్తున్నారంటే నువ్వు చేసుకున్న దుర్మార్గమైన పనులు చేసుకొని వాళ్ళ కొరకు చెడు మంచి చేసి ఇంత కుప్ప పెట్టుకొని ఆఖరిగా తాకూడు దీని వాళ్ళకు చెడ్డ బుద్ధులు పుట్టి తల్లిదండ్రులు సూర్యని అటువంటి రోజులు వచ్చినాయి. వాళ్ళు ఎటువంటి తల్లిదండ్రుల మీద ఎటువంటి ప్రేమ పెట్టుకొని చేసుకున్నప్పటికీ కూడా ఆ చేసిన దాన ధర్మాలు ఇటువంటి సన్యాసులకు చేస్తే ఆ బిడ్డలకు అటువంటి కొంచెం మంచి బుద్ధిని ఇస్తాడు అని భగవంతుడు చెప్పిన మాట. మనం అందరం కూడా భగవంతునికి ఒక బిడ్డలమే. ఆయన నా బిడ్డలని అనుకుంటున్నాడు. నేను ఆయన బిడ్డను, నేను ఆంజనేయ స్వామి బిడ్డను, నేను అమ్మవారి బిడ్డలని మనం అనుకుంటున్నాం. కానీ ఆయన చెప్పింది మాత్రం అందరూ నా బిడ్డలని చెప్పాడు. అందుకొరకు ఏదో నా చిన్నగా ఆ రమణ మహర్షుల వారి శిష్యులతోటి ఆయనకు 2 సంవత్సరాలు సేవ చేసుకున్నందుకు నాకు ఈ ఆశ్రమం నా చేతులు పెట్టాడు. వారి కుటుంబమేమో నారాయణ రెడ్డి గారు, గిరిజమ్మ గారు వాళ్ళు ఏదో మాకు అండగా స్వామి ఈ ఆశ్రమే మేము అసలు ఉంటాదో లేదో అనుకున్నాము, మేమెంటర్ కాకముందు ఈ ఆశ్రమాన్ని ఊళ్ళో నిలిపావంటే ఒక ఆయన అన్నాడు స్వామికి ఏదంటే అది ఇస్తున్నారు, అసలు లెక్కలు చూసుకుంటున్నారా అడుగుతున్నారా అని అన్నారు. మా నారాయణ రెడ్డి గారు వీళ్ళు ఏమన్నారంటే మా ఆశ్రమానికి ఆయన ఎంతో పెడుతున్నాడు, ఆయన లెక్కలతో మాకేం పని అయ్యా. యలమందయ్య గారంటే అందరికి తెలిసి ఆయన ఇప్పుడు సన్యాసం తీసుకున్నాడు. ఇది ఒక 3 సంవత్సరాల నాడు ఆయన ఒక గుర్తుకు ఒక 10,000 ఇచ్చి స్వామి ఇక్కడ ఇనమడుగులు ఉంటున్నా కానీ అక్కడ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి భిక్షాటన పెట్టారు, ఇక్కడైతే బీదలకు భోజనాలు పెట్టండి అని 10,000 ఇచ్చి ప్రారంభం చేపిస్తే అది ఇప్పుడు 3వ సంవత్సరం.
ఆయన పుణ్యాన నెల్లూరుకి పెద్ద కాబట్టి ఆయన పుణ్యాన్ని ఎంతో మంది ఫోన్లు చేసి మాకు అందుకు ఆయన సంకల్పం వల్ల ఈ అన్నదానం జరుగుతుంది. మా నారాయణ రెడ్డి గిరిజమ్మ వల్ల ఆశ్రమం అంతా ఇంకా వాళ్ళు మొత్తం మీద. నా పేరు డాక్టర్ మిర్యాల వెంకటరమయ్య, హిందూ ధర్మ ప్రచార టిటిడి ధర్మ ప్రచార మెంబర్ని. మాది స్వగ్రామం ఎనమడుగు. ఈ యొక్క సత్యానంద ఆశ్రమంలో నేను శిష్యుడిగా చేసి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటాను. అక్కడ కూడా కార్యక్రమాలు తిరుమల దేవస్థానం తరఫున కూడా పూజలు పునస్కారాలు అయితే నేను కుటుంబ పూజల కార్యక్రమాలు కూడా చేస్తుంటాను. ఈ ఆశ్రమంతో కూడా నాకు అనుబంధం ఉన్నది. నిత్యానంద స్వాముల వారు మధ్యలో మాణిక్యం. ఆయన చదువు లేకపోయినప్పుడు కూడా బ్రహ్మ జ్ఞానాన్ని పొంది ఆ బ్రహ్మ జ్ఞానంతో ఈ రోజు ఈ ఆశ్రమాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. చాలా మంచి వ్యక్తి. ఆయన తెలంగాణ నుంచి వచ్చి ఒక భాష కూడా వేరైనప్పటికీ కూడా ఆయనకు వచ్చినటువంటి భాషలో కూడా ఈ రోజు ఈ భజనలు అయితేనేమి, ఈ యొక్క జనాలకైతేనేమి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు అయితేనేమి, అన్నదాన కార్యక్రమం అయితే నడిపిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి. కాబట్టి ఆయనకి మేమందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంకా ఎక్కువ బాగా జరగాలని, ఈ ఆశ్రమం కూడా బాగా అభివృద్ధి చెందాలని, ఈ ఆశ్రమాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి ఈ ఆశ్రమ స్వామివారు అయినటువంటి అఖండానంద స్వామి వారి యొక్క బంధువర్గం కూడా నారాయణ రెడ్డి గారు, వాళ్ళ ధర్మపత్ని, వాళ్ళందరూ కూడా ఈ యొక్క స్వామి కృపా కటాక్షం వాళ్ళకు ముందుగా ఉండాలని, ఈ ఆశ్రమాన్ని అభివృద్ధి చేసే విధంగా మేము ముందుంటామని ఈ హృదయపూర్వకంగా తెలుసుకుంటూ ఓం నమో శ్రీ వెంకటేశాయ, ఓం నమో నారాయణ, ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః.